అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను అన్ని వెజిటేబుల్స్తో పావ్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఇది చిన్న పిల్లలకి కూడా చాలా హెల్దీ ఇంట్లో చేసుకుంటే, ఎందుకంటే వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి. బేసిక్గా పిల్లలు అయితే ఎక్కువ వెజిటేబుల్స్ తినరు కాబట్టి ఇలా చేస్తే మాత్రం అన్ని వెజిటేబుల్స్ వాళ్ళకి మనం పెట్టినట్టు ఉంటుంది. సో నేను కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో తీసుకున్నాను. అండ్ వాటర్ తీసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మనకి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ చాలా సాఫ్ట్గా అయిపోవాలి, మనకి స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా కుక్ చేసుకోవాలండి. దాని తర్వాత నేను టమాటోస్ తీసుకున్నాను. నేను 3 టమాటోస్ తీసుకున్నాను. ప్యూరీ చేసుకున్నాము దీన్ని. అండ్ మేమైతే అమూల్ బటర్ యూస్ చేస్తాము, క్యూబ్స్ అయితే ఈజీగా ఉంటుందని. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. మనకి బటర్ బాగా కరిగిపోవాలి. దాని తర్వాత అందులోనే జీరా వేసుకోవాలి. అందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిన్న చిన్న కట్ చేసుకున్న 1 మిర్చి స్లైసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాని తర్వాత అందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. మనకి ఆయిల్ బాగా తేలేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ బాగా తేలాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ సాల్ట్ తీసుకున్నాను తగినంత. అందులోనే మనము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పావ్ బజ్జీ మసాలా అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే పావ్ బజ్జీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకి ఆయిల్ తేలేంత వరకు, అప్పుడే మసాలాస్ బాగా ఫ్రై అవుతాయి, కుక్ అవుతాయి. ఆయిల్ పైకి తేలాక మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకొని మసాలాస్ అన్ని వెజిటేబుల్స్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నిటిని మనం బాగా స్మాష్ చేసుకోవాలండి, ఈ వీడియోలో చూపించినట్టు. మనం ఇలా బాగా వెజిటేబుల్స్ని స్మాష్ చేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇంకా బాగా స్మూత్గా మనం స్మాష్ చేసుకోవాలి, కాసేపు కుక్ చేసుకొని, అప్పుడైతే ఈజీగా స్మాష్ అవుతాయి.
ఇలా బాగా కుక్ అయ్యాక 1 క్యూబ్ ఆఫ్ బటర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ పావ్ బజ్జీ రెడీ. బన్స్ అన్ని రెడీ పెట్టేసుకొని లాస్ట్లో లైట్గా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలు. టేస్టీ అండ్ యమ్మీ పావ్ బజ్జీ ఈస్ రెడీ. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.